వెల్కమ్ టు ఎన్ఆర్ఏ వారధి టీవీ. భారతీయ పౌరసత్వం ఉండి అమెరికాలో హెచ్ఎన్బి వీసా మీద లేదంటే రిమైనింగ్ నాన్ ఇమిగ్రెంట్ వీసా కేటగిరీలో ఉన్న వాళ్ళు డైవర్స్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఈ డైవర్స్ నోటీసెస్ ఎట్లా సర్వ్ చేస్తారు అనే విషయాలు మనం ఇవాళ చాంద్ గారితో మాట్లాడుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. నమస్తే కృష్ణ గారు. చాంద్ గారు, జనరల్గా H1 మీద ఉండేవాళ్ళు కావచ్చు, బేసిక్గా గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉండేవాళ్ళు కావచ్చు, అట్లాగే రకరకాల మల్టిపుల్ వీసా మీద ఉన్నవాళ్ళు, అదర్ దాన్ సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు ఇక్కడ డైవర్స్ తీసుకోవాలి అంటే ఏంటంటే అసలు ఓవరాల్గా ఇక్కడ తీసుకోవటం మంచిదే అంటారా? సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది అంటే రీసెంట్గా చాలా అంటే మాకు కేసులు వస్తున్నాయండి. ఏంటంటే ఇక్కడ యూఎస్లో ఉంటారు. సో దర్ ఫ్యామిలీస్ ఇన్ యూఎస్. వాళ్ళు యూఎస్లో H1 మీద జాబ్ చేస్తూ ఉండొచ్చు ఫ్యామిలీ, లేకపోతే వాళ్ళు F1 స్టేటస్ మీద ఉండొచ్చు, L1 స్టేటస్ మీద ఉండొచ్చు. కొందరేమో గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉంటుంది, అంటే వాళ్ళ 485 అప్లికేషన్ ప్రాసెస్లో ఉంటుంది. ఇలా వేరియస్ స్టేజెస్లో ఉంటారు. బట్ సిటిజన్షిప్ మాత్రం ఇండియన్ సిటిజన్షిప్. అయితే వాళ్ళు యూఎస్లో ఉంటున్నారు, యూఎస్లో పిల్లలు ఉన్నారు, యూఎస్లో ప్రాపర్టీస్ ఉండొచ్చు, లేకపోతే యూఎస్లో జాబ్ ఉండొచ్చు, వేరియస్ ఇలా వాళ్ళు ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్లీ మ్యారిటల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మ్యారిటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సిటిజన్షిప్ ఏమో ఇండియన్ సిటిజన్షిప్, వాళ్ళు ఉంటుందేమో యూఎస్లో, ఎందుకంటే యూఎస్లో జాబ్ చేస్తున్నారు, లేకపోతే చదువుకుంటున్నారు, ఇలా వేరియస్ వీసా క్లాసెస్లో వాళ్ళు యూఎస్లో ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు రూల్ ఏంటంటే యూఎస్లో గనక వాళ్ళు ఉండి వాళ్ళు ఇఫ్ దే క్వాలిఫై యూఎస్లో డివోర్స్ ఫైల్ చేయొచ్చు. అంటే అగైన్ ఆ స్టేజ్కి వెళ్ళకూడదు అనుకుందాం, బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు అ పాయింట్ వేర్ ద మ్యారేజ్ హ్యాస్ టు బ్రేక్ డౌన్, దే నీడ్ టు గెట్ అ డివోర్స్. సో లీగల్గా యూఎస్లో డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఈ డివోర్స్ అనేది యూఎస్లో స్టేట్ లా, అంటే ఎవ్రీ స్టేట్కి ఒక వేరే వేరే రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో అనుకోండి, ఇండియాలో ఏంటంటే అది మొత్తం అక్కడ కొంచెం రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. యూఎస్లో ఏంటంటే ఇప్పుడు టెక్సస్ ఉందనుకోండి, టెక్సస్లో రూల్ ఏంటంటే మీరు లాస్ట్ 6 months టెక్సస్లో ఉండాలి. ఇమిగ్రేషన్ స్టేటస్ డస్ నాట్ మ్యాటర్. మీరు F1 అవ్వచ్చు, H1 అవ్వచ్చు, డస్ నాట్ మ్యాటర్. లాస్ట్ 6 months కనుక మీరు యూఎస్లో ఉండి టెక్సస్లో ఉండి లాస్ట్ 6 months మళ్ళీ 3 months ఒక కౌంటీలో ఉండాలి, ఆ పర్టికులర్ కౌంటీలో. అలా గనక జరిగితే మీరు ఆ పర్టికులర్ కౌంటీలో మీరు డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు. సో టెక్సస్లో రూల్ ఏంటంటే మీరు 6 months టెక్సస్లో ఉంటే సరిపోతుంది. లాస్ట్ 6 months సిటిజన్షిప్ ఇండియా ఉన్నా సరే ఒక 3 months ఉంటే సరిపోతుంది స్టేట్ రూల్ ప్రకారం. అంటే ఎవ్రీ స్టేట్ కి వేరే రూల్స్ ఉంటాయండి. టెక్సస్ లో అయితే మీరు 6 months టెక్సస్ లో ఉండాలి, మళ్ళీ ఆ 6 months లో కూడా 3 months ఆ పర్టికులర్ కౌంటీలో ఉండాలి. సో అది టెక్సస్ రూల్. అలాగే వేరే స్టేట్ లో కొన్ని స్టేట్స్ లో అయితే 1 year ఉండాల్సి వస్తుంది. అంటే 1 year ఉంటేనే మీరు డివోర్స్ ఫైల్ చేయొచ్చు ఆ పర్టికులర్ స్టేట్ లో. సో అలా ఎవ్రీ స్టేట్ కి ఒక డిఫరెంట్ రూల్ అయితే ఉంటుంది. ఆ రెసిడెన్సీ రూల్ కనుక మీరు సాటిస్ఫై చేస్తే మీరు ఏ వీసాలో ఉన్నా కూడా మీరు డివోర్స్ ప్రొసీడింగ్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు యూఎస్లో. సిటిజన్షిప్ తోటి సంబంధం లేదు. చాంద్ గారు, ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఇండియా కోర్ట్స్ అమెరికాలో డైవర్స్ తీసుకుంటే దాన్ని హానర్ చేస్తాయా? సో యూజువల్గా జనరల్గా ఏంటంటే దెర్ ఇస్ అ మ్యూచువల్ రెస్పెక్ట్, అంటే జ్యూరిస్డిక్షన్స్కి అలా అని చెప్పి చేయాలనే ఇది లేదు. బట్ జనరల్గా ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కోర్ట్స్ బోత్ స్పౌసెస్ కనుక పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటే యూఎస్లో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్స్పార్టెడ్ డివోర్స్ కాకపోతే, జనరల్గా ఏంటంటే ఇద్దరికి ఛాన్స్ వచ్చింది డివోర్స్లో వాళ్ళు ఆర్గ్యూ చేయగలుగుతాకి, అలాంటి కండిషన్స్ ఉన్నాయనుకోండి, యూజువల్గా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అనుకోండి, గ్యారంటీగా యాక్సెప్ట్ చేస్తారు. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ నేను చూసే కేసెస్లో ఏంటంటే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ యూఎస్ కోర్ట్స్ ఇచ్చిన డెసిషన్ని ఇండియా కోర్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది. జనరల్గా ఏమవుతుందంటే మీరు యూఎస్లో డివోర్స్ తీసుకున్నారు, ఆ డివోర్స్ని ఏంటంటే మళ్ళీ ఒక సూట్ వేసి మీరు దాన్ని ఇండియన్ కోర్ట్ తోటి రికగ్నైజ్ చేయించుకోవాలి. అదొక ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ఎలా చేస్తారంటే మీరు ఇక్కడ డివోర్స్ కాపీ తీసుకువెళ్ళి ఇండియాలో సబ్మిట్ చేస్తారు, ఆ సర్టిఫైడ్ కాపీని చూపెడతారు, అక్కడ కోర్ట్ చూస్తుంది. సో అది ఒక ప్రాసెస్ అనమాట. సో ఇట్స్ అ ప్రాసెస్, దెర్ ఇస్ అ ప్రాసెస్. త్రూ ఆ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే ఇండియన్ కోర్ట్స్ కూడా మీకు యూఎస్లో ఇచ్చిన డివోర్స్ని రికగ్నైజ్ చేస్తున్నాయి ఇండియాలో. ఓకే చాంద్ గారు, ఇక్కడ అసలు ఓవరాల్గా మీరు ఇమిగ్రేషన్ దీంట్లో ఉన్నారు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? డైవర్స్ అనేది ఇక్కడ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇక్కడ అమెరికాలో చేసుకోవడం బెటరా, ఇండియాలో చేసుకోవడం బెటరా? డెఫినెట్లీ డివోర్స్ అనేది కొంచెం వెరీ కాంప్లెక్స్ టాపిక్ కనుక డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు అంటే వేర్ అస్యూమింగ్ దట్ ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డిస్కస్ చేసి ఇట్ హాస్ రీచ్డ్ అ పాయింట్ వేర్ దెర్ ఇస్ నో రీకన్సిలేషన్ పాసిబుల్. అలాంటి స్టేజ్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఏంటంటే డివోర్స్కి ఇంకా తప్పదు ఇంకా. అయితే యూఎస్లో ఏంటంటే చాలా స్టేట్స్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నో ఫాల్ట్. నో ఫాల్ట్ అంటే ఆ మ్యారేజ్లో ఒక పర్టికులర్ స్పౌస్ ఇలా మనం తప్పు చేసాము అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. నో ఫాల్ట్ అంటే వాళ్ళు ఏం తప్పు చేయలేదు, బట్ మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఇన్కంపాటబుల్, ఇట్ ఈస్ నాట్ సపోర్టబుల్ ఎనీమోర్. ఆ ఒక్క రీజన్ ఉంటే చాలు. అంటే మనము మన స్పౌస్ తోటి మనం ఉండలేకపోతున్నాం, అంటే ఉంటాకి అసలు ఇంపాసిబుల్, ఆ కండిషన్స్ ఆర్ నాట్ కంపాటబుల్ అని ఒక్క రీజన్ తోటి అట్లీస్ట్ యూఎస్లో అయితే మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ నో ఫాల్ట్ స్టేట్స్. అంటే ఫాల్ట్ లేకపోయినా కూడా డివోర్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు, కోర్ట్స్ గ్రాంట్ చేస్తాయి. సో ఆ రీజన్ వల్ల ఏంటంటే
ఇంకా మొత్తం ఇంటర్నల్ గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని ఇంకా అది ఈ మ్యారేజ్ అనేది నాట్ కంపాటబుల్, నాట్ సపోర్టబుల్ అన్న రోజున మీరు డివోర్స్కి వెళ్ళాలి. యూఎస్లో ఏంటంటే కొంచెం అట్లీస్ట్ ద వే ఐ సీ ఇట్, థింగ్స్ ఆర్ లాట్ సింప్లర్. ఆ ఫాల్ట్ అనేది మీరు ప్రూవ్ చేయ అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, చాలా మందికి ఇక్కడ H1 లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ పిల్లలు ఇక్కడ ఉంటారు, యూఎస్ లో స్కూల్స్ లో అటెండ్ అవుతా ఉంటారు, వాళ్ళకి ఇక్కడ జాబ్ ఉంటుంది. సో జాబ్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఫైనాన్షియల్ మీన్స్ ఆర్ ఇన్ యూఎస్. రేపు ఏదైనా అసెట్ డివిజన్ ఏదైనా జరగాలన్నా కూడా జాబ్ అనేది యూఎస్ లో ఉంది కనుక చైల్డ్ కస్టడీ ఆర్డర్స్ అవన్నీ యూఎస్ లో ఈజీ అవుతాయి. అలాగే చైల్డ్ యుఎస్ లో ఉంటున్నారు కనుక, అంటే యుఎస్ లో స్కూల్స్ కి వెళ్తున్నారు కనుక ఆ చైల్డ్ కస్టడీ అనేది కూడా యుఎస్ లో ఈజీ అవుతుంది. సో ఇలాంటి రీజన్స్ ఉన్నప్పుడు, అంటే ఇద్దరు స్పౌసెస్ యుఎస్ లోనే ఉంటున్నారు, ఏదో ఒక వీసా క్లాసిఫికేషన్ లో పిల్లలు ఉన్నారు, లేకపోతే ఇక్కడ జాబ్ ఉంది, ఇలాంటి ఉన్నప్పుడు మాత్రం నా ఒపీనియన్ అయితే యుఎస్ ఇస్ ప్రాబబ్లీ బెటర్ ప్లేస్ టు ఫైల్ ఫర్ డివోర్స్. అగైన్ ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి, సో అటు ఇటు చూసుకోవాలి. ఇండియాలో కన్నా జనరల్ గా నా ఒపీనియన్ ఏంటంటే యుఎస్ లో డివోర్స్ ఇస్ అ లాట్ క్వికర్. అగైన్ నాకు ఈ ఇండియన్ రూల్స్ అంత బాగా తెలియవు, బట్ అట్లీస్ట్ మా క్లయింట్స్ మేము డీల్ చేసి మేము చూస్తున్నాం ఏంటంటే మాత్రం యూఎస్లో ఏంటంటే కొంచెం క్విక్గా డివోర్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్ అనుకోండి, టెక్సస్లో మీరు ఇవాళ డివోర్స్ ఫైల్ చేస్తే మీకు థియరిటికల్గా విత్ ఇన్ 60 days యూ కెన్ బి గ్రాంటెడ్ డివోర్స్. అంటే మినిమం 2 months అయితే పడుతుంది టెక్సస్లో కూడా, బట్ 2 monthsలో మీరు ఏంటంటే డివోర్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఇస్ డివోర్స్ ఫాస్ట్గా అవ్వాలి అంటే మాత్రం డిపెండింగ్ అగైన్ ఆన్ ద స్టేట్ యువర్ లివింగ్. ఎందుకంటే కొన్ని స్టేట్స్లో 1 year కూడా వెయిటింగ్ ప్రాసెస్ ఉంది, యూఎస్లో కూడా కొన్ని స్టేట్స్లో తక్కువ ఉంది, టెక్సస్లో 2 months వెయిట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మీరు ఓవరాల్గా చూసుకుని గోల్స్ చూసుకుని దాన్ని బట్టి యుఎస్ఆ ఇండియానా మళ్ళీ అగైన్ యూఎస్లో అయితే ఏ స్టేట్, ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. చంద్ గారు, ఇక్కడ H1 మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు H1 మీద ఉండి H4కి తెలియకుండానే కొన్నిసార్లు డైవర్స్ నోటీసెస్ పంపించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా కంట్రీలో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఇండియాలో ఉంటారు, ఇండియాలో ఉన్నప్పుడు నోటీసులు తీసుకున్నామని చెప్తూ ఉంటారు, మెయిల్ ద్వారా కావచ్చు లేదంటే ఈమెయిల్ ద్వారా కావచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎట్లా డీల్ చేయాలండి? సో యూఎస్లో మీరు డివోర్స్ ఫైల్ చేశారనుకోండి, ఒక వెరీ వెరీ వన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఇస్ ఆ డివోర్స్ పేపర్స్ అనేవి మీరు స్పౌస్ కి సర్వ్ చేయాలన్నమాట. ఆ సర్వ్ చేస్తాకి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది. సో ప్రతి స్టేట్ అగైన్ ప్రతి కోర్టులో మీకు ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఆ సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఆ డివోర్స్ పేపర్ని ఒక ప్రాపర్ ప్రాసెస్లో గనక మీ అవతల స్పౌస్కి గనక చేరకపోతే ఆ డివోర్స్ అసలు గ్రాంట్ చేయరు అసలు కోర్ట్స్, యూఎస్లో కోర్ట్స్ కూడా. సో ఈ సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఆ డివోర్స్ పిటిషన్ ఆ కాపీ తీసుకుని ఒక పర్టికులర్ ఫార్మాట్లో మీరు అందజేయాలి స్పౌస్కి. అది జరిగితేనే, అంటే ఇఫ్ ద సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ హ్యాపెన్స్, అది కరెక్ట్గా జరిగితేనే డివోర్స్ గ్రాంట్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డివోర్స్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ జరిగింది అనుకోండి. సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఏమీ లేదు, అవతల పక్కన స్పౌస్కి ఇలా మేము డివోర్స్ ఫైల్ చేసాము, ఇది మా డివోర్స్ పిటిషన్ అని మీరు చెప్తున్నారు అనమాట కోర్టుకి కావాల్సిన ఫార్మాట్లో. అది కనుక జరిగితే జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా H4లో ఉన్నారనుకోండి, డివోర్స్ గ్రాంట్ అయ్యే వరకు మీకు H4 స్టేటస్ స్టిల్ వ్యాలిడ్. అంటే ఇప్పుడు ఒక స్పౌస్ డివోర్స్ నోటీస్ పంపించి నేను మీతో ఉండను అని చెప్పి సపరేట్ అయిపోయారు అనుకోండి, H4 స్టేటస్కి ఏం ప్రాబ్లం ఉండదు. అంటే వాళ్ళు ఆ H4 స్పౌస్ ఇంకా యూఎస్ లో ఉండొచ్చు, ఫర్ అప్రూవల్కి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నోటీస్ మాత్రమే వెళ్ళింది. సో నోటీస్ వెళ్ళినా కూడా ఏంటంటే మీకు డివోర్స్ కోర్టులో ఏమవుతుందంటే బోత్ సైడ్స్ విల్ బి ఏబుల్ టు గివ్ దర్ ఆర్గ్యుమెంట్. సో మీకు డివోర్స్ ఫైల్ చేసినంత మాత్రాన 2 months 3 months డివోర్స్ ఏమి గ్రాంట్ అవ్వదు. దేర్ ఇస్ అ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ టైం పడుతుంది. యూఎస్ లో కూడా జనరల్గా ఏంటంటే యావరేజ్ మీద 6 months to 1 year అనేది కామన్ గా పడుతుంది. 1 year దాటిందంటే జనరల్గా ఏంటంటే అది మరీ కాంప్లెక్స్ డివోర్స్ అయితే తప్ప జనరల్గా అంత దూరం వెళ్ళదు. సో జనరల్ ప్రాసెస్లో ఏంటంటే డివోర్స్ ఫైల్ అయిన తర్వాత మీకు ఈ 6 months 1 year ప్రాసెస్ ఏమవుతుందంటే మీకు బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటారు. అంటే మీ ఆర్గ్యుమెంట్స్ అంటే బోత్ ఆర్గ్యుమెంట్స్ వినాలి కనుక కోర్టు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో H4 స్టేటస్కి అయితే ఏమీ జరగదు. బట్ కోర్టు కనుక సైన్ పెట్టింది అంటే డివోర్స్ ఇస్ గ్రాంటెడ్, అది ఐదర్ ఇండియన్ కోర్ట్ అవ్వచ్చు లేకపోతే యుఎస్ కోర్ట్ అవ్వచ్చు, డివోర్స్ ఇస్ గ్రాంటెడ్ అని సైన్ పెడితే మాత్రం ఫ్రమ్ దట్ డేట్ H4 స్టేటస్ ఎండ్స్. ఇంకా ఆ తర్వాత H4 స్టేటస్కి వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మేము త్రూ మెయిల్ కానీ డైవర్స్ డాక్యుమెంట్స్ రిసీవ్ చేసుకున్నాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, వెనక్కి వెళ్ళొచ్చా అనే వాళ్ళు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేదు, ఎందుకంటే డైవర్స్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. దే కెన్ కమ్ బ్యాక్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్కి వాళ్ళ కోర్టులో అటెండ్ అవ్వచ్చు కదండి, అంతేనంటారు? ఖచ్చితంగా ఇది నిజమే కదా? అంతేనండి, ఎందుకంటే మీకు డివోర్స్ ఫైల్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే కోర్టు ముందు ఉంది అది. సో కోర్టు కనుక ఆ డివోర్స్ గ్రాంట్ చేయలేదు అనుకోండి, అంటే జడ్జి సైన్ పెట్టినంత కాలం H4 స్టిల్ వ్యాలిడ్, ఎందుకంటే మ్యారేజ్ స్టిల్ లీగల్ మ్యారేజ్ ఎండ్ అవ్వలేదు.
సో మ్యారేజ్ యాక్టివ్ గా ఉన్నంత కాలం H4 స్టేటస్ కి ఏం ప్రాబ్లం ఉండదు. డిగ్రీ ఆఫ్ డివోర్స్ అంటారండి. ఆ డివోర్స్ డిగ్రీ గ్రాంట్ అయ్యే వరకు H4 స్టేటస్ కి ఏ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు యూఎస్ రావచ్చు, యూఎస్ వచ్చి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అటెండ్ అయ్యి వాళ్ళు చూసుకోవచ్చు. సో అన్లెస్ దట్ ఫైనల్ డివోర్స్ డిగ్రీ గ్రాంట్ అయ్యే వరకు మ్యారేజ్ ఏంటంటే టెక్నికలీ స్టిల్ బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా ఎటువంటి ఇష్యూలు ఉండవు జనరల్గా మీరు చెప్పిన ఈ క్లాసిఫికేషన్స్ అన్ని చూసుకుంటే. రైట్. జస్ట్ డివోర్స్ ఫైల్ అయినంత మాత్రాన మ్యారేజ్ ఎండ్ అవ్వలేదు కనుక, మ్యారేజ్ స్టిల్ వ్యాలిడ్ కనుక ఆ రీజన్ వల్ల H4 స్టిల్ వ్యాలిడ్. ఏదైనా సలహాలు ఉన్నాయా ఇట్లాంటి తీసుకున్న వాళ్ళకి? సో చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు డివోర్స్ ఫైల్ అయింది అనుకోండి, అట్లీస్ట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు కోర్ట్స్ ఏంటంటే గ్రాంట్ చేస్తాయి, డివోర్స్ గ్రాంట్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ జనరల్ గా కోర్ట్స్ ఏంటంటే ఒక ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు కలిసి మేము ఉండలేకపోతున్నాము అని చెప్పినప్పుడు కోర్టుకి వాళ్ళు ఏంటంటే ఆ అసెట్స్ ఎలా డివైడ్ చేయాలి, ఆ చైల్డ్ కస్టడీని ఎలా డివైడ్ చేయాలి, అదే వాళ్ళ ముందున్న క్వశ్చన్. సో దాని గురించి టైం తీసుకుంటారు. కానీ వన్స్ ఒక ఇద్దరు పార్టీస్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మాకు ఇష్టం లేదు మేము ఉంటాము అని తెలిసినప్పుడు జనరల్గా ఏంటంటే డివోర్స్ ఆగదు, ఏదో ఒక పాయింట్లో డివోర్స్ వస్తుంది. సో ద ఓన్లీ అంటే మెయిన్ క్వశ్చన్స్ ఫర్ ద కోర్ట్ ఆర్ అసెట్స్ ఎలా డివైడ్ చేయాలి, చైల్డ్ కస్టడీని ఎలా చేయాలి, దాని గురించి కొంచెం టైం తీసుకుంటారు. సో వాట్ దట్ మీన్స్ ఇస్, ఇప్పుడు ఎవరైతే H4 లో ఉన్నారో లేకపోతే డిపెండెంట్ స్టేటస్ లో ఉన్నారో వాళ్ళు చేయాల్సిన థింగ్ ఏంటంటే ఆ మ్యారేజ్ ఎండ్ అయ్యే వరకు వాళ్ళకి స్టేటస్ ఉంది, ఇమిగ్రేషన్ స్టేటస్. మ్యారేజ్ ఎండ్ అయిపోయిన తర్వాత అంటే డివోర్స్ వచ్చిన రోజున స్టేటస్ ఉండదు. సో దీనివల్ల చాలా మంది ఏం చేస్తారంటే స్టేటస్ మార్చుకుంటానికి ట్రై చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా H4 లో ఉన్నారనుకోండి, ఆ డివోర్స్ పిటిషన్ ఫైల్ అయింది అనుకోండి, వాళ్ళకి తెలుసు ఏదో ఒక పాయింట్ లో డివోర్స్ రాబోతుంది అని. సో ఏం చేస్తారంటే కొందరు H1B లోకి మారతానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఓన్ స్టేటస్ కావాలి కనుక. కొందరు F1 స్టేటస్ అంటే H4 నుంచి F1 లోకి మారతానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఓన్ స్టేటస్ ఇండిపెండెంట్ స్టేటస్ లోకి మారతానికి ట్రై చేస్తారు. కొందరికి ఏది లేదనుకోండి, కొందరు ఒక్కోసారి B2 విజిటర్ స్టేటస్, ఎందుకంటే టెంపరీగా ఒక 6 months మేము అన్ని ఇక్కడ ఉన్న మా థింగ్స్ ని సెటిల్ చేసుకుంటాము, మాకు కొంచెం షార్ట్ టైం కావాలి అని కొందరు ఏంటంటే B2 వీసాలకు కూడా కన్వర్ట్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ అండర్లైన్ థింగ్ ఏంటంటే డివోర్స్ అయిపోయిన తర్వాత మీరు గనక ఇలా గనక ప్రాపర్ స్టేటస్ గనక మారకపోతే మీకు స్టేటస్ ఉండదు. మీరు ఏంటంటే యూ విల్ బీ హ్యావింగ్ అన్ఆథరైజ్డ్ స్టే. సో డివోర్స్ మనకి రాబోతుంది అని కొంచెం ముందే హెడ్ స్టార్ట్ ఉంటుంది కనుక, తెలుస్తుంది కనుక, అక్కడ కోర్ట్ హియరింగ్స్ అవన్నీ ఒక ఐడియా వస్తుంది కనుక, ఆ డివోర్స్ అయ్యే లోపల మీరు డెఫినెట్లీ ఏంటంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ స్టేటస్ టు సమ్ అదర్ వ్యాలిడ్ లీగల్ స్టేటస్. అది H1B అవ్వచ్చు, F1 అవ్వచ్చు, లేకపోతే మీకు టెంపరీగా B2 స్టేటస్ కూడా అవ్వచ్చు. బట్ ఏదో ఒక స్టేటస్ లోకి మీరు మారాలి. మారకపోతే మీరు కంట్రీ వదిలి వెళ్ళిపోవాలి. డివోర్స్ డిగ్రీ అయిన నెక్స్ట్ రోజు నుంచి మీకు స్టేటస్ ఉండదు, సో మీరు కంట్రీ వదిలి వెళ్ళిపోవాలి. సో ఏంటంటే జనరల్గా ఏంటంటే ఫైండింగ్ ఫర్ సమ్ ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్షిప్ ఆర్ స్టూడెంట్ వీసా, సో ఇలాంటివి జనరల్గా చేస్తూ ఉండాలి మీరు, అంటే మీ ట్రయల్స్ మీరు వేసుకోవాలి. మీరు ఇప్పుడు 485 ప్రాసెస్లో ఉన్న వాళ్ళు, త్వరలో గ్రీన్ కార్డ్ వచ్చే వాళ్ళు, ఇప్పుడు డైవర్స్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు 485 చాలా మంది ఏంటంటే 485 ప్రాసెస్లో ఉంటారు, వాళ్ళ 485 ఫైల్ అయిపోయింది, వాళ్ళు ఒక్కొక్కసారి గ్రీన్ కార్డ్ డేట్స్ కరెంట్ అయ్యి గ్రీన్ కార్డ్ రాబోతుంది, అంటే డేట్స్ కరెంట్ అయినాయి అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం దిల్ గెట్ ఎ గ్రీన్ కార్డ్. సో ఆ టైంలో కొందరు ఏంటంటే దే గో త్రూ దిస్ డివోర్స్ ప్రొసీడింగ్స్. అన్ఫార్చునేట్లీ డివోర్స్ కనుక గ్రాంట్ అయింది అనుకోండి, ఆ డివోర్స్ గ్రాంట్ అయిన రోజున అంటే ద డే ద డివోర్స్ డిక్రీ ఇస్ సైన్డ్, ఆ రోజున గనక మీ 485 ఇంకా ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ ఇన్ పెండింగ్ ప్రాసెస్, అన్ఫార్చునేట్లీ ఆ 485 అనేది డినై అయిపోతుంది. యూఎస్ఎస్ వాళ్ళు చూసుకోలేదు అనుకోండి, తర్వాత తెలిస్తే వాళ్ళు రివోక్ చేస్తారు గ్రీన్ కార్డ్ ని. సో టెక్నికలీ ఏంటంటే మీరు డివోర్స్ డిగ్రీ అయిన రోజున కనుక మీకు గ్రీన్ కార్డ్ రాకపోతే యువర్ 485 అంటే యూ కెన్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ డినైడ్ ఆర్ ఇట్ విల్ బి డినైడ్. సో అదొక్కటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 485 అంటే మీరు లాస్ట్ అప్ గ్రీన్ కార్డ్. సో ఆ స్టేజ్ లో కనుక గ్రీన్ కార్డ్ కనుక రాకపోతే, వచ్చే లోపల కనుక మీకు డివోర్స్ డిగ్రీ సైన్ అయిపోతే 485 డినై అవుతుంది. లక్కీలీ కనుక మీకు గ్రీన్ కార్డ్ వచ్చి అంటే మీకు డివోర్స్ ప్రొసీడింగ్ లో ఉన్నా కూడా మీకు గ్రీన్ కార్డ్ రావచ్చు. బట్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత కనుక మీకు డివోర్స్ డిగ్రీ సైన్ అయితే జనరల్ గా మీకు ప్రాబ్లం ఉండదు. సో ఆ డివోర్స్ డిగ్రీ ఎప్పుడు సైన్ అయింది, సైన్ అయిన రోజున మీకు 485 అప్రూవ్ అయిందా, అప్రూవ్ అవ్వలేదా, దాన్ని బట్టి దట్ విల్ మేక్ అ డిటర్మినేషన్. థ్యాంక్ యూ చంద్ గారు, చాలా డీటెయిల్గా చెప్పారు. వ్యూవర్స్ మీకు ఏమైనా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, చాంద్ గారిని అడిగి వాటిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.